హాయ్ గైస్, ఈరోజు కూడా నిఫ్టీలో ట్రేడ్ చేశాను. అది ఎలా చేశాను, ఏం స్ట్రాటజీ యూజ్ చేశాను అయింది. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ నెగిటివ్లో ఓపెన్ అయినాయి. సో నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను నిఫ్టీది. చార్ట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది. ఇది పుట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది. 9:15 ఓపెన్ చేసిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది అనమాట. పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయింది, పాజిటివ్ నెగిటివ్లోకి వెళ్ళింది. సో నేను సమ్వేర్ ఈ పైవట్ పాయింట్లో నేను ప్రాఫిట్ బుక్ చేశాను అనమాట. ఇది పిఈ సైడ్. సిఈ సైడ్ కూడా ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామని చూశాను. ఇది 150 రూపీస్. కానీ అది ట్రేడ్ నేను అనుకున్న దానికన్నా ఆపోజిట్లో వెళ్తుంది అనమాట. అందుకు నేను అది నెగిటివ్ నుంచి కొంచెం పాజిటివ్ వచ్చిన తర్వాత 150 రూపీస్కి నేను స్క్వేర్ ఆఫ్ చేసాను. నెక్స్ట్ రేపు పొద్దున్న వార్ది మాక్ డ్రిల్ అనౌన్స్ చేశారన్నమాట గవర్నమెంట్. దాన్ని బేస్ చేసుకుని రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ని యాంటిసిపేట్ చేసి బ్యాంక్ నిఫ్టీ ఒకటి, నిఫ్టీది ఈ రెండు షార్ట్ చేశాను అన్నమాట. 3 o'clock అరౌండ్ 3 o'clockకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు షార్ట్ చేశాను. లాంగ్ టర్మ్ 2-3 days కోసం ఉంచుదామని చెప్పి. అవి నేను కొన్న తర్వాతే ఈ రెండు పడిపోవడం జరిగినాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా. ఈ రోజుకి ఈ నిఫ్టీ వచ్చి 3000 రూపీస్ పాజిటివ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 1400 రూపీస్ పాజిటివ్లో ఉంది. రేపు పొద్దున ఇది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుద్దు ఏమవుద్దో చూద్దాం. చూసి మీకు రేపు అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి నేను ట్రేడింగ్ మాస్టర్ క్లాసు ఫ్రీగా క్లాస్ చెప్తాను అన్నమాట. ఎలా షేర్స్లో అలా ఫండమెంటల్స్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, పిఈని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సిఈని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఇవన్నీ ఒక 3-4 hours క్లాసు నేను ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి ఫ్రీ క్లాస్ ఇస్తానన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్.